హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఉగాది పండుగని అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. పొద్దున్నే లేచి ముగ్గులు వేసుకొని తోరణాలు కట్టుకొని పూజ చేసుకున్న తర్వాత ఇంకా కుండని తీసుకొచ్చాము. ఈ కుండ సెలెక్ట్ చేసి అయితే తీసుకొచ్చామన్నమాట. దాని తర్వాత ఇంకా పచ్చడి చేయడానికి అన్నీ అలా ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట. వదిన రాగానే వదిన పచ్చడి చేసింది. వదిన ఉన్న మమ్మీ ఇద్దరు కలిసి అయితే చేశారు. ఈ గ్యాప్లో నేను పువ్వులు కోసుకొస్తానైతే వెళ్ళాను. అండ్ వాళ్ళైతే స్టార్ట్ చేశారు. ఇంకా బెల్లం తురిమి, మామిడికాయలు, ఇంకా పచ్చళ్ళకి ఏమేమి వేస్తారో అన్నీ కట్ చేసి పెట్టుకుంటుంది అనమాట వదిన ఉన్న మమ్మీ ఇద్దరు కలిసి. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ ఒక గిన్నెలో కలిపి కుండలోకి షిఫ్ట్ చేశారనమాట. కుండ చిన్నగా ఉంది కదా, అంతా సరిపోదనేసి దాని తర్వాత కుండను తీసుకొచ్చి దేవుడి రూమ్లో అయితే పెట్టాము. ఇంకా దేవుడికి ప్రసాదం తీసిన తర్వాత మేము భక్షాలు చేయడం స్టార్ట్ చేసాము. అండ్ భక్షాలు అయిపోయిన తర్వాత ఇంకోసారి మళ్ళీ దేవుడికి ప్రసాదం పెట్టేసి ఇంకా దేవుడిని మొక్కుకున్నాం అనమాట. ఇక్కడ వదిన అనే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి దేవుడి తర్వాత హస్బెండే కదా దేవుడు. సో ఆ లాజిక్ ప్రకారం అనమాట. అక్కడ మా సిస్టర్స్ కూడా ఇదే చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చిన్న సెటప్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే పండగ కదండి, పండగకి ఆ మాత్రం ఫోటో షూట్ ఉండకపోతే ఎలా చెప్పండి. సో అందుకే ఫొటోస్ అయితే దిగాము. అండ్ నేను కొన్ని వీడియోస్ కూడా అయితే తీసుకున్నాను అనమాట. ఈసారి నేనైతే దేవుడిని చాలా స్ట్రాంగ్గా కోరుకున్నాను. అదేంటంటే ఈ ఇయర్ అయినా నాకు మంచి సక్సెస్ రావాలనేసి అయితే కోరుకున్నాను. అది ఇంకా మీ చేతుల్లోనే ఉందన్నమాట. దేవుడి బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఈ ఇయర్ ఖచ్చితంగా సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి.